ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, అన్ని విషయములలో దేవుని మాటకు విధేయత చూపించు మనుష్యుడు అంచెలంచెలుగా వర్ధిల్లును. అంతే కదండి. జీవితంలోని అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాలలో, అన్ని విషయాల్లో ఎవరైతే దేవుని మాట వింటారో, దేవుడు చెప్పినట్టుగా జీవిస్తారో, దేవుడు ఆశించిన జీవితాన్ని జీవిస్తారో వారు రేపటి దినాన అంచెలంచెలుగా వర్ధిల్లుతారు, అంచెలంచెలుగా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడతారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు చెప్పినట్లుగా మనం జీవించాలి. ఇంతకీ దేవుని మాటకు విధేయత చూపించడం అంటే ఏంటి? దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన సూచనలు, దేవుడిచ్చిన న్యాయ విధుల ప్రకారంగా జీవించడమే దేవుని మాటకు విధేయత చూపించడం. మన జీవితంలో పాపము చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు దేవుడు కోప్పడతారు, దేవుడు అసహించుకుంటారు, దేవుడు మెచ్చుకోరు అని దేవుడు చెప్పినట్టుగా జీవిస్తూ పాపమును అసహించుకోవడమే దేవునికి విధేయత చూపించడం. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఇంతకు ముందు వరకు ఎలా ఉన్నామో మర్చిపోతాం. ఇప్పటి నుంచి, ఈ నెల నుంచి, ఈ రోజు నుంచి దేవుని మాటలకు విధేయత చూపిద్దామండి. దేవుడు చెప్పినట్టుగా జీవిద్దామండి. ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన దీవెనలు పొందుకుందాం. రేపటి దినాన గొప్పగా జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.